వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సువర్ణ. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎస్ సతీష్ గారు. ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు మనం చేస్తున్నాము. ఆయన పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వాలి, వాళ్ళ కెరియర్కి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనే అంశాలను చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. పిల్లలు ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్తో ముందుకెళ్ళి మంచి కెరియర్స్లో సెటిల్ అవ్వాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి సార్. మనం ఇప్పుడు దాకా చాలా విషయాలు, అంటే లాస్ట్ ఎపిసోడ్స్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు చూస్తే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పక్కన పెడితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు అన్నట్టు అది పెద్ద ఓషన్. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనే ఒక అంశం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా చాలా సమస్యలు తీసుకొస్తుంది. ప్రధానంగా ఇండియాలో ఇంకా ఎక్కువ సమస్యలు తీసుకొస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల. చిన్నపిల్లలకి మొబైల్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్గానండి, మొబైల్ స్టూడెంట్స్ చేతిలో ఉండడం వల్ల జరిగే అనర్థాల గురించి నేను వేరే ఎపిసోడ్లో చెప్పానండి. ఇప్పుడు స్పెసిఫిక్గా చిన్నపిల్లలకు సంబంధించి నేను ఎందుకు మనం చెప్దాం అనుకుంటున్నానంటేనంటే, రీసెంట్గా గవర్నమెంట్, ఇటు యుఎస్ గవర్నమెంట్ కానీ లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఇండియన్ గవర్నమెంట్స్ లాట్ ఆఫ్ సర్వేసు, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే ఎవిడెన్స్తో పాటు కొన్ని పబ్లిష్ చేసింది వెరీ రీసెంట్గా, ఒక 1 వీక్ బ్యాక్. అసలు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది చిన్నపిల్లలకు సంబంధించినది. అంటే ఏమవుతుందంటేనంటే, ఇది అందరికీ తెలుసండి, చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకూడదు అన్న విషయం తెలియదని మీరు అనుకుంటున్నారా? ప్రతి పేరెంట్కి తెలుసండి. మ్యాక్సిమం పేరెంట్స్కి అన్నీ తెలుసు ఏం చేయకూడదు, కానీ చేస్తారంతే. ఎందుకంటే దాని లోతు, దాని ఇంపాక్ట్ మీద అవగాహన లాగా చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటేనంటే ఒక పని మనం చేసేటప్పుడు అండి, మనుషులు ఏముందలే పర్లేదని చేస్తాం. ఇంకొకటి, మీకు దానివల్ల నష్టాన్ని పూర్తిగా నేను అర్థమైనా చెప్పాను అనుకోండి, భయపడతారు, చేయరు. అంటే చాలామంది అంటే పేరెంట్స్ చేసే పనులు కానీ, ఎవరైనా పిల్లలైనా మీరైనా నేనైనా ఎవరు చేసినా కూడా పూర్తి లోతు అవగాహన ఉండదంటే. అవగాహన లేక ఏం కాదులేరు, ఇది చేస్తే ఉందిలే, క్రైమ్ చేసినోడు ఏం కాదులే తప్పించుకోవచ్చు అనుకుని చేసేస్తాడు. అంటే వాడికున్న కాన్ఫిడెన్స్ ఏంటి? వాడికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, వాడికి దొరికేస్తానో అంటే దానికి సంబంధించిన పూర్తి అవగాహన లేక ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను తప్పించుకోగలను అనుకుంటాడు. అంటే పూర్తి అవగాహన ఉన్నాడు, చేయడు కదా. కరెక్ట్. అలాగే జనరల్గానంటే డెసిషన్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ ఆలోచన విధానం, ఈవెన్ స్టూడెంట్స్ అయినా కూడా, దోస్ ఆర్ కాల్డ్ పర్సెప్షన్స్. ఏం కాదులే అందరూ చేస్తున్నారు కదా, ఏం కాదులే మనం దొరకం కదా, ఏముంది ఇది చేస్తే పెద్ద ఇబ్బంది ఏముంది, దీనివల్ల నష్టం ఏం జరుగుతుందిలే, చిన్నదే కదా. ఈ యొక్క లైట్గా తీసుకునే విధానం చూసారా, ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా, అదే మన కొంప ముంచేస్తుంది. దొరకలేదు కదండి, నేను దొంగ కాదు కదా, దొరికినోడే కదా, ఎవడో వేయకొకటి దొరుకుతాడులే అంటారు మీరు. అందువల్ల ఏంటంటేనండి, చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకూడదు అన్న విషయం ప్రతి తల్లిదండ్రులు నాకు తెలిసి భారతదేశంలో తెలుసండి. తెలియనివాడు ఎవడు లేడు, ఇప్పుడు మనం ఎడ్యుకేట్ చేయక్కర్లా. కానీ ఎందుకు ఇవ్వకూడదన్న విషయంలో పూర్తి అవగాహన ఉండదు వీళ్ళకి, అందు గురించి ఇస్తున్నారు వీళ్ళు. అది మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి, అంతే కదండి. కొన్ని తెలియడం వేరు, ఎందుకో పూర్తిగా తెలియాలి. అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి, అంటే నేను చెప్పేది కాదండి, రీసెంట్గా ఇచ్చినటువంటి రిపోర్ట్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ, గవర్నమెంట్ వార్న్ చేసిన విధానం ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పదలుచుకున్నాను. ఇట్స్ నాట్ దట్ మై ఒపీనియన్. స్టూడెంట్స్కి అయితే జనరల్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పడం వేరు, ఇందులో మెడికల్ ఆస్పెక్ట్స్ కూడా కొన్ని కలిసిపోయి ఉన్నాయి. అదే నేను చెప్పేది. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా చెప్పింది. ఏం చెప్తుందంటేనంటే, ఇప్పుడున్నటువంటి పిల్లల్లో ఎదుగుదల, ఫిజికల్ ఎదుగుదల లేకపోవడానికి, మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ పొట్టిగా అయిపోతున్నారు చూసారా. మనుషులు అందరూ కూడా 12th అని అడుగుతారు. మీరు ఎవరైనా పిల్లల్ని అడిగారు అనుకోండి, చిన్న పిల్లల కింద ఉంటారు వాళ్ళు, ఏం మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. 7th 8th పిల్లలా ఉంది, పిల్ల ఎవరో లేదు, అబ్బాయి కుర్రాడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటామా, 12th చదువుతున్నాను సార్ అంటది. అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఫిజికల్ ఎదుగుదల అనేది అబ్నార్మల్గా పడిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు చాలామంది పిల్లల్లో దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, ఫిజికల్ ఎదుగుదల రాకపోవడానికి ఏంటంటేనండి, ఒకటి ఫిజికల్గా ఆటలో ఫిజికల్గా వీళ్ళకి స్ట్రెయిన్ లేదు. రెండోది, ఈ మొబైల్స్ ఉండడం వల్ల, రేడియేషన్ వల్ల కానీ, స్క్రీన్ ఎడిక్ట్స్ అంటారండి వీళ్ళ, ఆ స్క్రీన్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల మైండ్ కానీ, ఐస్ కానీ పెరిగి వయసు అంటారండి. అది ఇప్పుడు మీరు నేను ఇంక పెరగవండి ఫిజికల్గా ఎదిగి వయసు, మన న్యూరాన్స్, బాడీ, మజిల్స్,
ఇది పెరిగి వయసులో ఎప్పుడైతే మీకు ఫిజికల్గా ఉన్నటువంటి యాక్టివిటీస్ లేవో, ఎప్పుడైతే మీకు మొబైల్కి సంబంధించిన రేడియేషన్స్ కానీ ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏదైతే జరుగుతుందో, దీనివల్ల ఫిజికల్ ఎదుగుదల అనేది లేకపోవడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. సతీష్ అన్న చెప్పింది కాదు ఇది అసలు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి ఫిజికల్ ఎదుగుదల లేకపోతే జరిగే నష్టాలు చాలా అబ్నార్మల్గా ఉంటాయి పెద్ద అయిన తర్వాత. రెండోది స్లీపింగ్ డిజార్డర్స్. ఇది ఏమవుతుందంటేనంటే స్లీపింగే కదా పిల్లలకి ఏమవుతుందని మనం అనుకుంటామంటే, ఎప్పుడైతే మీకు స్లీపింగ్కి సంబంధించినటువంటి ఈ సైకిల్ పోయిందో, దట్ ఈస్ కాల్డ్ బయలాజికల్ సైకిల్. అంతే కదా, న్యాచురల్గా ఒక సైకిల్ ఉంటుంది, బయలాజికల్గా ఒక సైకిల్ ఉంటుంది కదండి. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి, కలవాలి కదా. అంతే కదండి, మనం ఏమి యానిమల్స్ కాదు కదా, ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు లెగడానికి అవి బాగానే పడుకుంటారండి. వాటిని మనం తక్కువ చేయడం కాదు, కానీ అవి చాలా పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనమే కరెక్ట్ కాదు. ప్లానెట్ మీద అన్ని కరెక్ట్గానే ఉంటాయి. అవి కరెక్ట్గా ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో లేగాలనేది చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. మనం అప్డేట్ అవుతున్నాం అనుకుంటూ ఏం అప్డేట్ లేదు, ఏం లేదు, చెత్త నాశనం అయిపోతున్నాం మనం. అప్డేటింగ్ సిస్టమ్ ఏం లేదండి. అంటే ఈ యొక్క స్లీపింగ్ ఏదైతే మీకు ఇబ్బంది ఉందనంటే, ఇస్నోమియా కానీ రాంగ్ స్లీపింగ్ టైమింగ్స్ ఎప్పుడైతే అలవాటైనాయో, ఆబ్వియస్గానంటే స్లీపింగ్ డిజార్డర్ ఎక్కువైనప్పుడు అంటే చిన్నపిల్లల్లో పర్టికులర్గా చిన్నపిల్లలు అంటే 12 గంటలు 10 గంటలు 14 గంటలు వాళ్ళ వయసు రీచ్ పడుకోవాలి. అంతే కదండి. రాను ఏమవుతుందంటేనంటే 4వ తరగతి పిల్లడికో 2వ తరగతి పిల్లడికో 3వ తరగతి పిల్లడికో స్క్రీన్కి ఎడిక్ట్ చేసేయడం వల్ల, అది మొబైల్ టీవీ అయితేనే అప్పటికి ఎడిక్ట్ చేయడం వల్ల స్లీపింగ్ టైము డిఫరెన్స్ రావడం వల్ల, ఎప్పుడైతే స్లీపింగ్ టైం డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందో బయలాజికల్ సైకిల్ పోతుంది. ఆ పోవడం వల్ల మెంటల్గా ఎదుగుదల పోతుందని చెప్తున్నట్టు. ఇది సైంటిఫిక్గా ట్రయల్ చేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇదొకటండి. అంటే అటు ఫిజికల్గానే పోయింది, ఇటు మెంటల్గా కూడా పోతుంది వాళ్ళకి. దీనివల్ల దేని మీద ఫోకస్ పెట్టలేక, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు దేంట్లో కూడా యాక్టివ్గా ఉండట్లేదు, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్. మూడోది, ఎవరైతే మొబైల్కి చిన్నతనంలోనే మీరు ఎడిక్ట్ చేశారో, పక్కనున్న మావయ్య అత్తయ్య వచ్చిన మాట్లాడాడు, మొత్తం సోషల్ రిలేషన్స్ మొత్తం పోయినాయి. ఈ సోషల్ రిలేషన్స్ పోవడానికి, సరైనటువంటి రిలేషన్స్ బిల్డ్ కాకపోవడానికి, అటు ఫ్రెండ్స్ లేకపోతే ఇంకొకళ్ళు, పేరెంట్స్తో రిలేషన్స్ తెగిపోవడానికి, ఇంక్లూడింగ్ పేరెంట్స్ రిలేషన్స్ తెగిపోవడానికి, చచ్చిపోయినా కూడా వస్తలేదు పిల్లలు చాలామంది. ఇదంతా కారణం ఏంటంటే చిన్నతనంలోనే స్క్రీన్కి ఎడిక్ట్ చేసేయడం వల్ల. మనం చూస్తుంటాం సార్, ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్నాయి, సోషలైజ్ అవ్వడం తగ్గిపోయి చాటింగ్లు ఏవైతే ఉంటాయో అందులో పులుల్లాగా విజృంభిస్తూ ఉంటారు. బయట ఎదురుగా మనిషి కనిపెడితే కనీసం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడడం కూడా చేత కావట్లేదు. అంటే ముందు నుంచి చాలా అలవాటు చేసేస్తున్నాం మనం పిల్లలకి, మనమే అలవాటు చేసేస్తున్నాం. అంటే ఇది వాడు భోజనం చేయట్లేదు కదా, చెప్పిన మాట వినట్లేదు కదా, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను కదా, నా వల్ల అవ్వట్లేదు కదా అని మీరు షార్ట్ కట్ మెథడ్స్లో మీరు మొబైల్ ఇవ్వడం, ఇలాంటి పనులు మనమే చేస్తే మన గొయ్యి మనం దోకున్నట్టు కదా. అంతే కదండి. ఇది చిన్నతనంలో మీరు అలవాటు చేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత 7వ తరగతి 8వ తరగతిలో మానేమంటే మానేస్తాడా? ఆడుకుని విషయం పోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేసి అలా ఆడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందంటే, ఇంట్లో టీవీ పెట్టి కాలేజ్కి చూస్తాడు పేరెంట్, నాకు అర్థం కాదు పిల్లవాడిని చూడొద్దంటే ఆడింది చూడటం. నీకు పిల్లవాడి మీద ప్రేమ ఉంటే నువ్వు చేయవలసిన పని అది. నీ దగ్గర డబ్బులు ఉందని పొగరుతో కొంటే, వస్తువులు కొంటే, కారు కొంటేనో లేకపోతే ఇంకోటి కొంటేనో కాదు కదా. నువ్వు సాక్రిఫై చేయాలి, మీరు సాక్రిఫై చేయాలి యాజ్ అ పేరెంట్గా. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు వస్తువే మనం ఇవ్వకపోతే, వస్తువు తెలియదు కదా ఎలా ఉంటుందో, టేస్టే మీరు చూపించాలి, అది ఎందుకు చూపించడం ఎందుకంటే. సో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పు, స్క్రీన్కి ఎడిక్ట్ చేసేస్తున్నాం పిల్లల్ని మనం. ఇది మానసికంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏం చెప్తున్నారంటేనండి, పిల్లల చిన్నతనంలోనే స్క్రీన్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, చాలా క్లియర్గా చెప్తున్న రిపోర్ట్ ఏంటంటే, కాగ్నిటివ్ స్కిల్స్ అంటారండి. అంటే క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే మీకు ఉంటాయో, బ్రెయిన్ డెవలప్మెంట్ అండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా పడిపోతుందండి. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అంటే జనరల్గా ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉండవలసినటువంటిది ఏదైతే మీకు ఉన్నాయో అవేవి జరగకుండా ఒక స్క్రీన్కే మీరు ఎడిక్ట్ అవ్వడం వల్ల ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోయి, ఈ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, లేకపోతేనేమో ఈ ఇమాజినరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లేటర్ స్టేజెస్లో ఇప్పుడు కిల్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండదు, దేని మీద వాడు ఫోకస్ పెట్టలేడు, కొత్త విషయం గురించి తెలుసుకుందామని ట్రై చేయడు, అసలు క్రియేటివ్ థింకింగే పోయింది. ఎవడో క్రియేటివ్గా థింక్ చేస్తే అది చూస్తున్నాం. అది ఎప్పుడైతే బ్రెయిన్కి ఆలోచన శక్తి పోయిందో, కొత్త ఆలోచనలు రావదో, డెడ్ అయిపోతుందండి. అది చెయ్యిని 2 రోజులు వాడకపోతే పనికిరాదు, మీకు 3వ రోజు చేయత్తలేరు మీరే, వాడకమే పోయింది బ్రెయిన్కి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అబ్నార్మల్గా డ్యామేజ్ అయ్యింది. దీనివల్లే మీకు మైగ్రేన్స్ కానీ, సివియర్గా తలనొప్పులు రావడం కానీ, ఇలాంటి ఏదైతే మనకి డిసీజెస్ వస్తున్నాయో ఇవి జరుగుతున్నాయి.
అట్లాగే ఎవరైతే ఒక టీనేజ్లోకి వచ్చిన తర్వాత ఓబోసిటీ లేకపోతే ఇలాంటివి ఏవైతే వస్తున్నాయో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో చిన్నతనంలో స్క్రీన్ ఎడిక్ట్ అవడానికి దానికి లింక్ ఉందని వీళ్ళ పరిశోధనలో తేలింది. ఆడపిల్లలు పీసీఓడి ప్రాబ్లం, అసలు పీసీఓడి ప్రాబ్లం మామూలుగా లేవులండి ఇవన్నీ. ఎందుకంటేనండి జనరల్గానండి మనం అంటే మీరు అనొచ్చు సార్ దీనికి ఫుడ్ హ్యాబిట్స్కి డయాబెటీస్ రావడానికి లేకపోతే దీనికి సంబంధం ఏంటంటే సంబంధం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక యాక్టివిటీకి సంబంధించి ఒకేది రాంగ్ స్క్రీన్ చూడటం వల్ల బాడీలో మార్పులు జరుగుతున్నాయి బయలాజికల్గా, కెమికల్గా. ఈ కెమికల్ మార్పులు జరగడం వల్ల వాళ్ళ తిని ఇంట్రెస్ట్ ఫుడ్ కొన్ని రకాల ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొన్ని రకాల ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ స్క్రీన్లో చూసినప్పుడు మ్యాక్సిమం మీకు రాంగ్ థింగ్సే కనపడతాయి. రాంగ్ థింగ్స్ కనపడే రాంగ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బాడీకి ఏం అవసరమో అది తినకుండా ఇంట్రెస్ట్. అంతే కదండి. మీరు 10 సార్లు థమ్స్అప్ యాడ్ చూసారు మహేష్ బాబుది, టేస్ట్ కాదన్నా తాగాలి. మీరు మహేష్ బాబు ఫ్యాన్ కదా, తాగాలనిపిస్తుంది కదా. మీరు చూడడమే తప్పు చూసి మంచి పని ఎలా చేస్తారో, చూడడమే తప్పు చూసి మంచి ఫుడ్ ఎలా తింటారో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ రాంగ్ అవ్వడానికి మొబైల్ స్క్రీనింగ్కి లింక్ ఉంది. ఎందుకంటే అవన్నీ అవే ఉంటాయి, వీడియో గేమ్స్ అన్నా లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ డేట్ చూసినా. అంటే లాంగ్ రన్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, నిద్ర లేకపోవడం, బ్రెయిన్ డెవలప్ అవ్వకపోవడం, లేకపోతే సరైనటువంటి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల డయాబెటీస్ చిన్న వయసులో. ఈ హెల్త్ ఇప్పుడు డయాబెటీస్లో ప్రతి 10 మందిలో ఇద్దరు ఉందని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. చిన్న విషయం కాదు కదండి 10 మందిలో ఇద్దరు కంటే. 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా కీళ్ళ నొప్పులు, డయాబెటీస్ లేకపోతే ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటంటే, అంటే మీరు అనొచ్చు ఇవన్నీ ఫుడ్ తినకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తున్నాయి కదా సార్, మొబైల్ సంబంధం ఏంటి? మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం వల్లే ఇవి లేవు. నేను దీన్ని లింక్ చేస్తున్నాను, మీకు ఇది ఆశ్చర్యకరంగా మీరు లింక్ చేయకూడదని మీరు అనుకుంటారు పేరెంట్. లింకే అది మీకు కొంచెం డీప్గా ఆలోచిస్తే నేను చెప్పింది అర్థమవుతుంది. ఇది నేను డాక్టర్ సతీష్ చెప్పిన మాట కాదు అసలు. ఇది రిపోర్టు చదివి నేను అర్థం చేసుకుని ఒక బాధ్యతతో మన బిడ్డల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ఆశల్ని నిలబెట్టమని చెప్తున్నాను నేను. అంతే. ఇట్స్ నాట్ దట్ నేనే ఓన్గా నేను ఆ రిపోర్ట్ చదివి చెప్తున్నానండి. ఒక రకంగా ఐఎమ్ నాట్ నేను ఎక్స్పర్ట్. నేనే మెడికల్గా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయన్న విషయం ఎవడో రాస్తే ఆ రిపోర్ట్లో చదువు చెప్తున్నాను. నేనేమి డాక్టర్ కాదు సార్. మీరేంటంటే నేను చదివి మీకు చదువుకోవడం మీకు తెలియకపోవచ్చు, మీకు ఉండదు కాబట్టి రిపోర్ట్ చదివి ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా రీడింగ్ పవర్ ఎక్కువ ఉన్నాను కాబట్టి నేను అన్ని చదువుతాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను దీనికి లింక్ ఉంది, లింక్ లేదని లాజిక్ అప్లై చేసేస్తే కుదరదు. మన పేరెంట్స్ లాజిక్ అప్లై చేస్తారు, అదే ప్రాబ్లం. వెళ్తాను ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. మర్డర్ చేసినట్టు కూడా లాజిక్ ఉంటుంది. మీరు కూర్చోబెడితే పోకుండా చెప్తాడు లాజిక్. ప్రతిదీ లాజిక్ ఉంటుందండి, లాజిక్ లేనిది ఏముంటుంది? ఎవరు ప్రతిదానికి ఉంటుందండి. మొబైల్ ఎందుకు ఇచ్చేవారు అంటే పెద్ద లాజిక్ చెప్తాడండి. మొబైల్ అయిపోతే తినట్లేదు, నా తింటమే ముఖ్యం కాబట్టి ఇస్తున్నాను. కంట్రోల్ చేయడం జాతకాలేదు, పెట్టడం జాతకాల. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ పెట్టలేదా మీకు నాకు ఏంటి, వాళ్ళకి పెడతాం జాతకైంది కదా. అంటే ఆ పేషెన్స్ లెవెల్ మనకు తగ్గిపోతుందండి అవన్నీ కూడా. అంటే మనం జనరల్గానండి చేసేటప్పుడు డిప్రెషన్ ఎక్కువ అవడానికంటే లోన్లీనెస్ సంబంధం అంతే కదా. లోన్లీనెస్ రావడానికి చిన్నతనంలోనే మీరు స్క్రీన్ అడిక్ట్ చేయడం వల్ల దానికి లింక్ లేదని ఎట్లా అంటారండి అసలు? మీరే చెప్పండి. ఆ స్క్రీన్ ఎడిక్ట్ చేసి వచ్చారు. టీవీ చూస్తే పర్లేదు కొంతలో కొంత, మరి ఘోరంగా మరి మొబైల్ వచ్చి కంట్లో పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇదివరకు టీవీ ఎక్కువ చూస్తున్నారంటేనే పెద్ద సమస్యగా పరిగణించి ఇది దానికంటే 100 రెట్లు డేంజర్ కదండి. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తే అంత ఎఫెక్ట్ ఉండదండి. అంటే హెల్త్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి స్టూడెంట్గా చేసినప్పుడు, కానీ ఈ ఎఫెక్ట్ ఎక్కువ చిన్నపిల్లలకు ఉందని చెప్తున్నారు వీళ్ళు. చిన్నపిల్లడు కూర్చోబెట్టేవాడిని కదలడండి. మీరు మొబైల్ ఇచ్చి చూడండి, కదలడు. కదలకుండా కూర్చుని ఉంటాడు. అది బాగుందని మీరు అనుకుంటున్నారు, కానీ అసలు చాలా డేంజర్ కదండి అది. పిల్లలకి మన ఇష్టం వచ్చినట్టు మనం అలవాటు చేసే విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే సిస్టమ్ అంతా మారిపోయింది, అలవాటు అయితే అయిపోయింది. మరి దీని నుంచి పేరెంట్స్ బయటపడాలంటే ఎలాంటి చేంజెస్ రావాల్సి ఉంటుంది? అసలు వీలున్నంత వరకు తల్లిదండ్రులే డబ్బా ఫోన్లు వాడండి, నోకియా ఫోన్లు. మీకు ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్ లాంటిది ఉంటే ల్యాప్టాప్లో పెట్టుకోండి. ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకోవచ్చు కదా వాట్సాప్ని. ల్యాప్టాప్లో వాట్సాప్ కనెక్ట్ చేసుకుని మీరు వర్క్ చేస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో వాట్సాప్ ఓపెన్ చేసి మీకు ఇంపార్టెంట్ మాట్లాడుకోండి. ఇప్పుడు అర్జెంటుగా మదర్స్కి పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు ఎందుకు? మదర్స్ ఎలాగా కంట్రోల్ చేయరు పిల్లల్ని, ఆడు తీసేసుకుంటాడు ఇవ్వకపోతే. మరి మదర్స్ కంట్రోల్ చేయడం చేత కానప్పుడు, నీ మాట వాడు వినడం చేత కానప్పుడు నీ ఫోన్ ఎందుకు నీ దగ్గర? అసలు మీరు అన్ఫిట్ కదా. కొంతమంది మదర్స్ కంట్రోల్ చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోవడానికి ప్రేమ అంటది. చిన్నప్పుడే తన్నేసేవారు మమ్మల్ని. మీకు ప్రేమ ఎక్కువయ్యి దాన్నే కంట్రోల్ చేయలేకపోవడం అన్న పదాన్ని వాడుతున్నారు అంతే. నేనండి ఏంటంటే ప్రేమ ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలండి, రాంగ్ ప్లేస్లో చూపించకూడదు కదా. మీరే డబ్బా ఫోన్ వాడితే అయిపోయింది కదా. మీకు నిజంగా వాట్సాప్ కావాలనుకోండి, ల్యాప్టాప్లో ట్యాబ్లోనే పెట్టుకుని వాడుకోండి, తప్పే ఉంది. అందులో కూడా వాడచ్చు కదా. అంత అర్జెంట్ ఇంపార్టెంట్ ఏముంటాయండి హౌస్ వైఫ్స్కి? సరే ఎంప్లాయీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే నేనేమంటానంటేనండి, పిల్లలకి ఇవ్వకండి, లాక్ పెట్టండి, దూరంగా పెట్టండి, అందరూ చెప్పేదే. అదే అయినా కూడా కంట్రోల్ అవ్వదండి కొన్ని సందర్భాల్లో. మీ దగ్గర ఉంటే లాగేసుకుంటాడు కదా పిల్లడు. నేనేమంటానంటేనండి, అసలు మీరే వాడవద్దు. అప్పుడు అడిగేది మీరు వస్తువు మీ దగ్గర ఉంటే కదండి నేను వాడాలి.
మీ దగ్గర టీవీ లేదండి, నేనేం చేస్తాను? అవును. నేను చేయడానికి ఏముందండి, మీ ఇంటికి వచ్చిన నేనే చేయలేను, మీరు చేయలేరు, ఆ బొడ్డోడు చేయలేడు. అంటే నేనేమంటానంటానండి, ఇనీషియల్ స్టేజ్లో మీరు అలవాటు చేయకపోతే తర్వాత అడగడం, ఏ తప్పమ్మా మొబైల్కి సంబంధించింది కాదు, నువ్వు వాడకూడదు అని గట్టిగా మీరు 1వ తరగతిలో చెప్పుంటే 3వ తరగతిలో మొదలడు కదండి. నేనేమంటానంటే బిగినింగ్లోనే కంట్రోల్ చేయండి. మీరు ముదిరిపోయిన తర్వాత కంట్రోల్ చేయడం వల్ల రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి సతీష్ గారు ఎన్ని కౌర్లు చెప్తున్నారు, ఇది అంత ఈజీ కాదు, ఆయన ఎలా కౌర్లు లేదో టీవీ ముందు కూర్చొని చెప్తున్నారు అనుకోవచ్చు. నేనేమంటానంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న పేరెంట్స్ ముందేనండి, బొడ్డోడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నాడు పేరెంట్స్ ఏనండి ఫస్ట్. ఇది ముదిరిపోయినాడు ఏం చేస్తాడు, నువ్వు మాని ఫోన్ వాడటం అంతే. ఆడు ఆల్రెడీ ముదిరిపోయాడు కదా, నువ్వేం చేస్తావు, నువ్వు మానేయడం తప్ప. ఇది తప్పు చేసింది ఎవరో, మనమే కదా. పనిష్మెంట్ ఎవరు తీసుకోవాలి ఫస్ట్? నువ్వు తీసుకో పనిష్మెంట్, నేను తీసుకో. పనిష్మెంట్ తీసుకుని మాని సాక్రిఫై చేయి, బయటికి వెళ్ళకు. నేను సాక్రిఫై చేయను, ఆడి జీవితం ఆడిదే, నా జీవితం నాదంటే తర్వాత వేరే రకంగా ఉంటుంది. అది వేరే రకంగా ఉంటుంది, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇంకా అది ఎక్స్ట్రా, అది డిఫరెంట్ లేయర్, అది ఎక్స్ట్రీమ్ లెవెల్. అది అంటే చిన్నతనంలో ఉన్న పిల్లలు, 1వ తరగతి 2వ తరగతి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు అయితే జాగ్రత్త పడండి. ఈ వీడియో విన్నవాళ్ళు ముదిరిపోయిన కేసులు ఏదైతే ఉంటాయో దయచేసి పేరెంట్సే సాక్రిఫై చేసేయండి. మీరే అసలు వాడొద్దు. దానివల్ల మీకు నష్టం జరుగుద్దా, వ్యాపారం పోద్దా, పోనమండి. దానివల్ల జరిగే నష్టం కంటే మీకు జరిగే నష్టం 1000 10,000 వ్యాపారం పోతుంది అనుకుంటే దానివల్ల జరిగే నష్టం కంటే ఈ నష్టం చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సార్ మీరు ఇన్ని ఇలాగే చెప్తారు, స్కూల్లో అసైన్మెంట్ ఇస్తారు, ఎలా చదవాలి? ల్యాప్టాప్లో పెట్టుకో, టీవీ పెద్ద టీవీ కొని పెట్టు, కేబుల్ కనెక్షన్ వద్దు, దానికి వాట్సాప్ పెట్టి దాంట్లో క్లాసులు వినిపించరాదా? అందులో క్లాస్ వినపడదా? మీకు వినపడుతుంది కదా, ల్యాప్టాప్లో వినిపించు. ల్యాప్టాప్ హాల్లో పెట్టు, నీకు సపరేట్ రూమ్ ఎందుకు? వాట్సాప్ని లేకపోతే ఇంకొకటి అంటే మీకు మంచి ఉద్దేశంతో ఏదో ఒక రకంగా చేయాలనుకుంటే ఏదో మార్గం దొరకదని మీరు అనుకుంటున్నారా? మీరు వదిలే ఉద్దేశం లేనప్పుడు ఎన్ని మాట్లాడతారు? ఎక్స్క్యూజెస్ దొరుకుతాయి. ఇప్పుడు మీరు మొబైల్ వదలమన్నానండి మిమ్మల్ని ఇంటి దగ్గర, స్విచ్ ఆఫ్ చేసి లోపల పాడేయండి, ఎవరికీ కనపడకుండా, చిన్నపిల్లలు కదా, మీరు ఆఫీస్కి వచ్చి పట్టుకెళ్ళండి అన్నానండి నేను. మీకు నచ్చట్లేదు అనుకోండి, అప్పుడు ఎక్స్క్యూజెస్ మాట్లాడతారు. మీరు మీ పిల్లల గురించి త్యాగం చేయలేకపోతే ఇంకెవరు చేస్తాడు త్యాగం? మీరే మీ పిల్లలకు పాఠాలు చెప్పరు, మీరే మీ పిల్లలకు పాఠాలు నేర్చుకోరు, మీరే మీ పిల్లల గురించి సాక్రిఫై చేయరు. స్కూల్లో లక్షణాలు కట్టిన వాడు చెప్పడా అంటారు. ఏంటిది? సొంత కొడుక్కి పాఠం చెప్పడం చేత కానీ తండ్రి ఉంటే, చదువుకున్న తండ్రి, నేర్చుకుని చెప్పగలిగి దమ్మున్నవాడు, నాకు టైం లేదు నేను చెప్పను నేను వదిలేస్తాను నా కొడుకుని అన్న తండ్రే స్కూల్లో 2 లక్షలు కట్టిన ఆడు చెప్పట్లేదని దెబ్బలాడతాడేటి? నీకే లేదు బాధ్యత, నీకే పాఠం చెప్పడం రావట్లేదు, పాఠం చెప్పగలిగి దమ్ము ఉండే కూడా టీచర్ని అంటే ఉపయోగం ఉందండి? 4 లక్షలు కడితే ఎవరికి ఉపయోగం? ఇలాంటి సిస్టమ్ ఉండడం వల్ల పిల్లలందరూ డ్రగ్ ఎడిక్ట్స్, లేకపోతే పబ్ కల్చరు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏంటండి 7వ తరగతికి? మీరు లేదనుకుంటున్నారు 7వ తరగతికి ఇన్స్టాగ్రామ్స్? మీరు అడిగి చూడండి, మీ ఎవడన్నా మీ చుట్టుపక్కల ఎవడన్నా ఉంటాడు కదా, వాళ్ళ అకౌంట్ చెప్తారు, అవి చెప్తూ ఉంటారు కదా. అంటే దయచేసి ఏదో ఒక స్టేజ్లో ఇమీడియట్గా చిన్నపిల్లలు కట్ చేసేయండి. మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇలాగా కట్ చేయలేరండి, మీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదంటే చేయమని నేను అనట్లా, అలా అవసరం అండి. వాళ్ళు అడల్ట్స్ అయ్యారు, మేజర్ అయిన తర్వాత తప్పే ఉందండి అందులో. వాడు మంచి ఏదో చెడేదో తెలుసుకోకండి. ఓపెన్ చేస్తే అన్ని పార్న్ వీడియోస్లోనే పార్నే ఉన్నాయి కదండి, యూట్యూబ్లోనే అదే, ఫేస్బుక్లోనే అదే, ఇన్స్టాగ్రామ్లోనే అదే కదండి. మీరు మొబైల్ ఇచ్చి ఏం చూడమని చెప్తున్నారు? అడిగి 7వ తరగతి 8వ తరగతికి సపరేట్ రూమ్ ఇచ్చి ఏం చెప్తున్నారు? మీరు ఒక వీడియో పెట్టి పోయారండి, అడుగు నెక్స్ట్ వీడియో ఏమవుతుందో మీకు తెలుసా? అసలు ఆల్గారిథమ్స్ యూట్యూబ్లోని ఫేస్బుక్లో ఎలా ఉంటాయి కూడా బ్రెయిన్ ఉందా తల్లిదండ్రులకి? అది ఆల్గారిథమ్స్లో ఎట్లా సెట్ చేస్తుంది, ఏ ఏజ్కి ఎవడు చూస్తున్నాడు, ఏ అకౌంట్ ఉంది, ఆల్గారిథం ఆటోమేటిక్గా బిజినెస్ అండి. ఫేస్బుక్ కూడా, యూట్యూబ్ వాడికి, ఇన్స్టాగ్రామ్ వాడికి ఎలాంటి వస్తాయి వీడియోస్, నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది, అది క్యూరియాసిటీని బిల్డ్ చేసి లోపలికి వెళ్తాడో, ఇది నాశనం అయిపోతాడన్న సెన్స్ కూడా లేకపోతే, నా పిల్లడికి ఐఐటీ సీట్ రావాలంటారంటే నాకు అర్థం కదా, మీరే చెప్పండి. అందువల్ల దయచేసి చాలా సీరియస్ ఆస్పెక్ట్ అండి, ఇది మెడికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అండి. నేను చిన్నపిల్లల గురించి నేను స్పెసిఫిక్గా, అంటే స్టూడెంట్స్కి మొబైల్ వల్ల ఎలా ఎడిక్ట్ అవుతారనేది నేను సపరేట్గా చెప్పాను. అది ఒక రకమైన ఇది అలా కదండి, ఎదుగుదలనే ఛాలెంజ్ చేస్తుంది. మీ మెంటల్ ఎదుగుదలని, ఫిజికల్ ఎదుగుదలని, మీ క్రియేటివ్ పవర్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా భవిష్యత్తుని ఛాలెంజ్ చేస్తుంది. చిన్నతనంలోనే గ్లాసులో మందు పోసి విస్కీ మూత అలవాటు చేసినట్టు. అలా అంటే అదేంటి సార్ సతీష్ గారు, పిల్లలకి మందు పోసి అలవాటు చేయమంటారా విస్కీ అంటే? అది బెటర్ ఇంకా, ఇది దీనికంటే నా ఉద్దేశం ఇంకా అది చాలా బెటర్ అండి. మీరు వైన్ తాగితే విస్కీ తాగితే జరిగే నష్టాలు తక్కువే, ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు 60 ఏళ్ళు తాగేవాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు. ఇది అలా కాదండి, ఇది డిప్రెషను, లోన్లీనెస్, సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ. భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కానీ దాన్ని ఊహించి పరిస్థితులు తల్లిదండ్రులు లేరు. దయచేసి ముందే మీరు గెస్ చేసి, ఫ్యూచర్ ఇంకా టెక్నాలజీ పెరుగుద్దండి,
ఇంకా అన్ని అందుబాటులోకి వస్తాయి. ఈ రోజున డ్రగ్స్ ఆన్లైన్లో అమ్ముతున్నారు, తెలుసా మీకు? ఇది అసలు చాలా మందికి తెలియదండి. ఇది కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో డ్రగ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. విదేశాల్లో కాదు, భారతదేశంలో వేరే పేరుతో బుక్ చేసినప్పుడు డ్రగ్ అని ఉండదు. అది నిన్న కాక మొన్న ఎవడో హోటలోడు వరలక్ష్మి టిఫిన్స్ అంటే డ్రగ్స్ అమ్ముతున్నాడంట. ప్రతి హోటల్లో ప్రతి ఆటో, ఇంక్లూడింగ్ ఐఐటి ముంబై లాంటి కాలేజీల్లో కూడా ఆటో సిస్టమ్ వచ్చినట్టు లోపలికి వెళ్తాయి, డ్రగ్స్ లోపల పోతున్నాయి. నేను మొన్న వెళ్తే నేను ఆశ్చర్యపోయాను, నేను అక్కడ చెప్తుంటేనే. ఇది ఇలాంటి సొసైటీలో బతుకుతున్నాం మన ఫారెస్ట్లో. ఇలాంటి సొసైటీలో బతుకుతున్నప్పుడు దానికి మీరు ఆజ్యం పోతాం ఏంటి? మనం పోసేయకూడదు ఆజ్యం. అది గొయ్యి ఎవడో తీసాడు పడ్డారంటే మీరు రాత, గొయ్యి మీరు తీసేస్తున్నారు. ఇది దయచేసి తల్లిదండ్రులు, ఇది చాలా సీరియస్ ఆస్పెక్ట్ అండి. మొబైల్లో వీడియో గేమ్స్ ఆడటం కదండి, ఇవన్నీ మొబైల్లోనే అన్ని అడ్రస్లు వచ్చేస్తున్నాయండి. ఏది ఎక్కడ దొరుకుద్ది కొడతాడండి వాడు, ఇది ఎక్కడ దొరుకుద్ది, హౌ టు అని కొట్టు చూడండి గూగుల్లో, మిగతా రాయకల్లా. దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM అంటారండి. ద మిషన్ లెర్నింగ్లో ఉన్నటువంటి మేజర్గా ఇప్పుడు బూమింగ్లో ఉన్న ఫీల్డ్ LLM టెక్నాలజీ. ద టెక్నాలజీ మీన్స్ ఒక్క వర్డ్ పెడితే చాలు, నువ్వు 10 రకాలు వస్తాయి. ఒక పిల్లవాడు క్యూరియాసిటీతో ఏది నొక్కుతాడు మీకేం తెలుసు? మీరు మొత్తం సెంటెన్స్ టైప్ చేయాలని మీరు అనుకుంటున్నారేమో, టైప్ చేయక్కర్లేదు ఇప్పుడు అసలు. ట్రై చేసి చూడండి ఒకసారి మీరు. కొన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి చాట్ జీపీటీలు కానీ ఇంకోటి కానీ చాట్ జీపీటీలు నేర్చుకుంటాడు. సింగిల్ రూమ్ ఇచ్చాను, బెడ్ ఇచ్చాను, ఏసీ ఇచ్చాను, ల్యాప్టాప్ ఇచ్చాను, ఆడ బాగా చదువుకుంటున్నాడు, నేను వేరే రూమ్లో పడుకున్నాను. ఏంటిది? ఇది స్క్రీన్ టైంని దయచేసి తగ్గించండి. 18 సంవత్సరాల వరకు కాపాడండి, అది మీ బాధ్యత. 18 తర్వాత వదిలేయండి. వాడికి జ్ఞానం వచ్చింది, వాడు తెలుసుకుంటాడు తప్పు రైట్. 18 లోపు దయచేసి మీరు ఎంత వీలుంటే అంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మెడికల్గా కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. నేను ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా, ఎడ్యుకేషన్ సంబంధించిన మనిషిగా మాత్రమే కాదు, హెల్త్ పరంగా కూడా సీవియర్గా డ్యామేజ్ జరుగుతున్నాయి. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కాబట్టి దాన్ని నాశనం చేసే హక్కు పేరెంట్ అయినంత మాత్రాన్ని మనకు ఉండదు. కాబట్టి మీరు పేరెంట్ అయినంత మాత్రాన్ని మీకు హక్కు ఉండదు కదా, ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటేనే, అంతే కదండి. లేదు. కాబట్టి దయచేసి ఈ జాగ్రత్తలు పాటించి వీలున్నంత వరకు కూడా స్క్రీన్ టైంని తగ్గిస్తూ అసలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సార్, చిన్నపిల్లలకి సంబంధించి స్క్రీన్ ఎలా ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అనేది ప్రేక్షకులకి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చిన్నపిల్లలకి ఫోన్లు అలవాటు చేయడం వల్ల, వాళ్ళు స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మెంటల్ హెల్తే కాదు, ఫిజికల్గా కూడా ఎదుగుదల తక్కువగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు మీదే చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు. అలాంటివి చాలా సర్వేల్లో కూడా తేలిందని కూడా డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. సో దయచేసి ఈ చిన్నపిల్లలని స్క్రీన్కి ఎంత వీలైతే అంత దూరం పెట్టమని, ఎంత వీలైతే అంతగా ఫ్యామిలీతో ఎంగేజ్ చేస్తూ ఎంత వీలైతే అంత వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నారు. మీరంతా కూడా చక్కగా ఫాలో చేస్తారని నమ్ముతున్నాము. చూస్తూనే ఉన్నారని ఇదే ఇవాళ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నానండి ప్రైమ్ 9 న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.